హలో! ఎలా ఉన్నారు అందరూ? సో, చాలా డేస్ అయిందనమాట ఇలా ఫుల్ వ్లాగ్ పెట్టి, దానికి వ్లాగ్ వాయిస్ ఓవర్ ఇచ్చి గూడా. సో, రీసెంట్‌గా 15 డేస్ 15 షార్ట్స్ అని షార్ట్స్ పెడుతున్నాం గదా! అందరూ చూస్తున్నారా? ఎలా ఉంటున్నాయి అనేది నాకు చెప్పండి కామెంట్స్‌లో. సో, ఇదొచ్చేసి కార్తీక పౌర్ణమి రోజనమాట. మార్నింగే 4:30కి అట్లా లేపేసింది మమ్మీ. బట్ స్టిల్ మేము ఒత్తులు ముట్టించుకునేసరికి 9, 9:30 అయిందనమాట. సో, ఫుల్ గాలొస్తుండే ఆ టైంకి ఫుల్ ఎండ గూడుంది. చూడండి ఆ లైటింగ్ చూస్తేనే అర్థమైతుంది మీకు ఏ టైం అయి ఉంటుంది అని. అందరెలా చేసుకున్నారు కార్తీక పౌర్ణమి? అందరూ ముట్టించుకున్నారా? ఈ మాసం మొత్తం టెంపుల్స్‌కి వెళ్తున్నారా? లేకపోతే ఫాస్టింగ్స్ ఉంటున్నారా? చెప్పండి. ఆహ్, మేమైతే రోజు గాదు గానీ మండేస్ ఫాస్టింగ్ ఉంటాం కాబట్టి సో, మండే వెళ్తున్నాము. మండే వెళ్ళి ఈవినింగ్ టెంపుల్‌లో సహస్ర దీపాలది ప్రోగ్రామ్ ఉంటుంది. సో, అక్కడ అది చూసేసుకొని వస్తామనమాట. సో, ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి గూడా ఈరోజు మండేనే కాబట్టి, ఈరోజు గూడా ఈవినింగ్ వెళ్తాము. సో, ఇక్కడైతే పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిందనమాట ఇంట్లో. ఇదంతా అయిపోయాక గూడా మేము మళ్ళీ టెంపుల్‌కెళ్ళాము. ఇక్కడ అదంతా అయిపోయాక ఎళ్లి దీపదానం అవి గూడా చేసుకున్నాము. యాందిరయ్యా యాన్ చేస్తున్నా పెద్ద చలి పెడుతున్నట్టు అక్కడ దీపాల నుంచి వచ్చే మంటకి మా డాడీ చలి కప్పుకుంటున్నాడు గైస్ ఇట్లా చేతులు పెట్టి. దగ్గర చలి అయితే ఈ 2-3 డేస్ నుంచి విపరీతంగా ఉంది. అంతకు ముందు అసలు లేకుండే. గుడికెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ కూడా ఉసి చెట్టు కింద అట్లా దీపాలు పెట్టేసి దీపదానం ఇచ్చేసి వచ్చాము. చూడండి. జరగదు కళ్యాణ ప్రాప్తి ఉద్యోగం ప్రాప్తి. రోజు ఈవినింగ్ మన గుడిలో జ్వాల తోరణం ఉండే అనమాట. ఆ ప్రోగ్రామే ఇది. లాస్ట్ 2 ఇయర్స్ కంటే కూడా ఈ ఇయర్ జ్వాల తోరణంకి చాలా మంది వచ్చారనమాట. చాలా అంటే చాలా మంది వచ్చారు అసలు. ఇందులో కొంతమంది కింద పడడం కూడా జరిగింది తోసుకొని దాని కింద నుంచి వెళ్ళేటప్పుడు. బట్ చాలా బాగా జరిగింది అనమాట. నేను ఇవన్నీ కూడా షార్ట్స్ పెట్టాను చూడండి. ఈ ఇయర్ ఎండ్ అయిపోయే లోపు December 30 లోపు మనకి 500 సబ్స్క్రైబర్స్ కావాలని కోరుకుంటున్నా. సో, త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి గైస్, చేసుకొని వాళ్ళు ఉంటే. అలాగే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. బాయ్.